హ్మ్. స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములు మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి దేవుని వాక్యాన్ని కాసేపైనా మీరు ధ్యానించారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? నేను మరి ప్రతి దినము మిమ్మల్ని అడగటం జరుగుతుంది. మరి దేవుని కృపను బట్టి ఈ దినం బ్రతుకున్నామంటే ఆయన కృప, ఆయన దయ అని మరి మీరు విశ్వసించినట్లయితే ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. అలాగే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 32 అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. ఏంటట? నీకు ఉపదేశం అంటే ఈ లోక రీతిమైన ఉపదేశాలు చాలా ఉన్నాయి, కానీ మరి చాలా ప్రత్యేకమైన ఉపదేశం ఏంటంటే దేవుని వాక్యం, దేవుని స్వరము మరి నీకు ఉపదేశం చేస్తుందట. నీవు నడవలసిన మార్గమును నీకు బోధిస్తుందట. మరి ఇంకెంతకన్నా మనకి ఏం కావాలండి? మరి ఈ దినం మరి తప్పు దోవలు పట్టించేవారు అనేక మంది ఉన్నారు, తప్పుడు ఆలోచనలు ఇచ్చేవారు అనేక మంది ఉన్నారు, మరి ఫలితం లేని మార్గాలు చూపించేవారు చాలామంది ఉన్నారు. అయితే నా ప్రభు ఏమంటాడంటే, నేనే, ఎందుకంటే నా అరచేతుల మీద నేను చిక్కుని ఉన్నాను అన్నాం ప్రభువా. గనుక ప్రతి ఒక్కరూ ఆయన అరచేతుల్లో చెక్కబడి ఉన్నాం కనుక మరి మనకు గైడ్ లైన్స్ కూడా మరి ఆయన్ని దయచేస్తాడు. కనుక మన సొంత గైడ్ లైన్స్ ప్రకారం ఎప్పుడైనా వెళ్ళామంటే మరి ఇబ్బంది పడతాం. ఇతరుల గైడ్ లైన్స్ ప్రకారం అంటే ఇతరుల యొక్క ఆలోచన చొప్పున వెళ్ళినా సరే అది మనకు ఇబ్బంది కలిగిస్తుంది. కానీ మరి నిన్ను సృష్టించుకున్న, నిన్ను తన అరచేతుల మీద చెక్కున్న దేవుని చేత నువ్వు ఉపదేశం పొందుకుని నీవు నడవలసిన మార్గమును ఆయన చేత నువ్వు బోధించుకోబడి మరి నడుచుకోగలిగితే మరి చాలా ధన్యుడు, ధన్యురాలు. గనుక మరి నీ వ్యాధి బాధలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవమానాలు కావచ్చు, మరి నిందలు కావచ్చు, రకరకాలైన మాటలు, పరిస్థితులు కావచ్చు, ఏదేమైనా నా ప్రభు సమర్థుడు, అందులోంచి నేను విడిపించడానికి అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినం దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం విలుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. నీకు ఉపదేశం చేసేదని అంటున్నావు ప్రభా. నీ చేత ఉపదేశం పొందేవారిగా, నీ చేత వారిగా, నడవలసిన మార్గమును తెలుసుకునేవారిగా ప్రతి ఒక్కరికి మీరు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. దినం ప్రభా, ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ కాడి కింద నలగొట్టబడుతున్నారో నాయన, వారందరినీ క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నారు. రోగులైన వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నారు. పాప క్షమాపణ దయచేయమని, పాపలు జ్ఞానం పాపంలో చూస్తున్నాం, పాప క్షమాపణ దయచేసి సన్నిధికి ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా వీడియోలు చూస్తున్నారో ప్రార్థనకు వారందరి జీవితాల్లో ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, యుద్ధాలను చల్లార్చమని తండ్రి నాయన, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా దయకిరీటాన్ని దయచేయమని, హాస్పిటల్స్లో ఉన్న బిడ్డల్ని నాయన, వెంటిలేటర్స్ మీద ఉన్న బిడ్డలను, ఐసీయూలో ఉన్న బిడ్డలను అందరినీ కూడా మీరు కరుణించి కాపాడి నీ కృప చూపించమని, ఇద్దరిని బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, వ్యవసాయాల్లో, వ్యాపారాల్లో సమస్తంలో తోడయండి. మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. తద్వారా దేవుడు నేను ఇంకనూ దీవించును గాక. ఆమేన్.